ఇవేంద్ర స్వామి మనకి చెప్పుకోకుండా ఆమంతం తినేస్తున్నాను అనుకుంటున్నారు. నాకు తెలిసి మీరు నన్ను తిట్టుకుంటారని. సో ఇంక నేను తిట్టుకోవద్దని చెప్పేస్తారండి. 1 కప్పు పెరుగు, కొంచెం సాల్ట్, కొంచెం వంట సోడా, అలాగే వాటర్ వేసి నేనైతే బాగా మిక్స్ చేసేసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇందులో 2 కప్పులు మైదా పిండి అయితే నేను వేసేసానండి. ఇట్లా మైసూర్ బోండాలు అంటారు, లేకపోతే పునుగులు అంటారు. సో నాకంటే చాలా ఇష్టం ఇదైతే. నేను బాగా మిక్స్ చేసుకోవాలి గంటి పెట్టి. మనకి మిక్స్ చేసినందుకు ఓపిక లేకపోతే మిక్సీ పట్టేసుకోవచ్చు. నేనైతే మిక్సీ పట్టేసాను. అలాగే మూత పెట్టేసి 2 గంటల సేపు పక్కన పెట్టేస్తే అది కొంచెం పులిసిద్ది అనమాట. మనకి సరిపడా ఆయిల్ అయితే వేసేసి అది ఆయిల్ అంతా వేడెక్కిన తర్వాత కొంచెం జారుడుగా ఉండేటట్టు, అంటే పిండి అనేది కొంచెం జారుడుగా ఉండాలి. చూస్తున్నారు కదా మీరు, ఈ విధంగా ఉంటే సరిపోద్ది, కొంచెం జారేటట్టు ఉండాలన్నమాట. అసలు ఏందో కానీ నా అదృష్టం అట్టుంటుంది ఏమో మరి నాకు తెలియదు. మామూలుగా అయితే అంతంతలా పొంగ, ఇది ఏందండి వెయ్యంగాను బొమ్మంటే పొంగిపోయినాయి. అసలు అంతంతలాను పొంగాయి. నాకే ఆశ్చర్యం వేసింది. అంటే భలే సంతోషం వేసింది అనమాట ఇలా పొంగే లోపల. చూసారు కదా, ఇవి మైసూర్ బోండాలు అంటారు. చిన్న చిన్నగా వేసిన అట్లేమో పునుగులు అంటారు. వీటితోనే చేస్తారండి, ఈ పిండితోనే చేస్తారు, అది మైదా పిండితోటి. సో మనకైతే కావిల వైపు, ఒంగోలు వైపు, నెల్లూరు వైపు చేయరు. హైదరాబాద్లో, తెలంగాణలో అయితే ఖచ్చితంగా చేస్తారు. చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఇవి. నాకైతే చాలా ఇష్టం. నేను తినేదల్లా సాంబార్ ఇడ్లీ, లేకపోతే ఈ పునుగులు అనేది, ఈ మైసూర్ బోండా ఇష్టంగా తింటూ ఉంటాను అనమాట. సో మీకు ఎలా నచ్చిందో నాకైతే కామెంట్లో చెప్పేసేయండి. చాలా అంటే చాలా ఈజీ ఇవి చేసుకోవటం కూడా అండి. ఏం లేదు, మైదా పిండి, పెరుగు, వంట సోడా, సాల్ట్, ఉప్పు, అంతే, ఇంకేం లేదు. మనకు సరిపడా వాటర్ వేసుకొని కలిపేసుకోవటమే. అబ్బాయి నేను తింటుంటే మాత్రం ఎంత కమ్మగా వెళ్ళిపోతున్నాయి. తినడానికి మెత్తగా, అసలు చాలా అంటే చాలా బాగుంటాయి. టేస్ట్గా కూడా ఉంటాయి. మన పక్క అయితే బియ్యం పిండి బోండాలు దొరుకుతూ ఉంటాయి, అంటే మినపప్పు అవి వేసి చేసుకుంటాము. హైదరాబాద్ అయితే ఇవే ఉంటాయండి. అవి దొరకవు మనకి. మన సైడ్ దొరికే అటు సైడ్ దొరకవు, అటు సైడ్ దొరికి ఇక్కడ దొరకవు అనమాట. నాకైతే చాలా ఇష్టము. సో నాకు చిన్న సాలం అనేసి నేను పునుగుల్లో వేసుకోకుండా బోండాల్లాగా వేసుకున్నాను అనమాట. వీడియో నచ్చినట్టు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని, అలా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.